అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఆ వ్యక్తిగతమైన కసి తెలియజేస్తుంది తప్ప రాజకీయపరమైన పరిపక్వతను అది తెలియజేయదు. ఇంకోటి రాజకీయ వ్యూహం కూడా. ఇంకోటి ఒక రాజకీయ నాయకునికి ఈ పర్సనల్ అనిమాసిటీస్, వ్యక్తిగతమైన కసి, కక్ష, ద్వేషాలు ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యూహాత్మకం ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాధించేది ఏంటి? సో ఏమాత్రం వ్యూహాత్మకంగా ఉన్నా పవన్ కళ్యాణ్ పైన దాడి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, కూటమిలో టీడీపీ జనసేనల మధ్య ఒక చిన్న గ్యాప్ అయినా మొదలైంది. ఆ గ్యాప్ పెద్దదని నేను అన్నాను, చాలా చిన్న గ్యాప్. దానికి ఉదాహరణే అనేక చోట్ల జనసేన నాయకులు టీడీపీ నాయకుల మధ్య ఒక రకమైన సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా